తెలంగాణ వార్తలకు వెళ్తే కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత మొన్నగా జరిగింది. కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ ఉద్యమ రథం గాడి తప్పిందని ఆమె అంటున్నారు. నాటి కేసీఆర్ ఆత్మగల మనిషి, కానీ నేడు మారిన మనిషి మరమనిషి అని అనుచితమైన మరి అంత బాగున్నట్టు అనిపించట్లే నాకైతే కవిత గారి వ్యాఖ్యలు. ప్రజావాణి వినాలి, ఫిర్యాదుల పరిష్కారంలో రాజీ వద్దు, ఆలస్యమైతే అధికారులదే బాధ్యత అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం, చెరువులకు హెల్త్ చెకప్, వచ్చేవి సాధారణ ఎన్నికలు కావు, కేసీఆర్ను సీఎం చేసే ఎన్నికలన్న కేటీఆర్. ఆర్టీసీ విలీనానికి ఏపీలో గతంలో జగన్ గారి ప్రభుత్వం టేకప్ చేసిన మోడల్ని పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళారు? లోకేష్ విదేశీ రహస్య పర్యటనకు వెళ్ళినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయంటూ కథనం వచ్చింది. వారం రోజులైంది లోకేష్ ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియడం లేదు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదుర్స్ డయాగ్రీ ట్రవర్స్ అత్యాధునిక సాంకేతికతో అత్యంత ఎత్తైన భవనాలు కడుతున్నారట అమరావతిలో. దానికి అయ్యే ఖర్చు వాటన్నింటినీ డైవర్ట్ చేయడం కోసం అప్పులు తీసుకొచ్చి, వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి చేస్తున్న వైనాన్ని కవరప్ చేయడం కోసం ఓ బిల్డింగ్లో కొద్దిగా ఒక ఫ్లోర్ వేయంగానే ఇంకేముంది అదిరిపోయిందని పాపం ఈనాడు వాళ్ళు కానీ ఇతరులు ఎల్లో మీడియా కానీ నానా తంటాలు పడుతున్నారు. ఉద్యమం ఉధృతమే, ఉపాధ్యాయుల సమస్యలపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం, ఫ్యాప్టో ఆగ్రహం. కోరి తెచ్చుకుంటే కాలేజీనే కాజేస్తోంది, కూటమి సర్కార్పై ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ డైరెక్టర్ల ఆవేదన. ఏయూపై టీడీపీ ఎంపీ పెత్తనమా అంటూ ఆంధ్ర యూనివర్సిటీ మీద టీడీపీ ఎంపీ గారు ఉన్నారు కదా, భరత్ గారి పెత్తనమా అంటూ మేధావులంతా విమర్శలు చేస్తున్నారు. ఉద్యమించిన ఉపాధ్యాయులు, నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు బాబు? విశాఖలో వైసీపీ భారీ ధర్నా. లోకేష్ శాఖలో తప్పుల జీవోలు వస్తున్నాయంట, ఏకంగా కంపెనీల పేర్లే మార్చేస్తూ జీవోలు జారీ. ఇక తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏప్రిల్ 5న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అశోక్ మిట్టల్ అనే ఎంపీ నివాసంపై సంబంధించిన ఎంపీ నివాసంపై దాడులు చేసింది. ఏప్రిల్ 24 వచ్చేసరికి అశోక్ మిట్టల్ మరియు రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి వీడి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. మనం ఏపీలో కూడా చూసాం కదా, తెలుగుదేశం ఎంపీలు ఎట్లా బీజేపీలో చేరిపోయారు. వాళ్ళలో కొంతమంది మీద ఏ ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు బీజేపీలోకి వెళ్ళంగానే టికెట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు. అంత తమాషాగా ఉంది బీజేపీ. మోడీ గారి పాలన ఈ రకంగా అవుద్దని నేనైతే అనుకోలేదు. తర్వాత తిరుపతి వినాయక్ సాగర్ పార్కులో వాకింగ్ కోసం 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న సిబ్బంది అంట. మరి విశాఖపట్నంలో చూసాం, మరి ఇక్కడ కూడా చేస్తున్నట్లుగా మరి ప్రచారం అవుతుంది. కరెక్ట్ అయితే ఇట్లాంటి జరగకుండా ఉంటే మంచిదే. తర్వాత తప్పుల తడగ్గా ఏరోడ్రోమ్ ప్రాజెక్టు నివేదిక, వరదంపు ఉంటుందనే ప్రస్తావన కూడా లేదు, వెంటనే ఉపసంహరించాలని మానవ హక్కుల వేదిక ఈ సీప్లేన్ ఇష్యూలో అభిప్రాయపడిందట. సంస్కరణలతో సంపద, ఫ్యూచర్ సిటీగా అమరావతి, సంపద సృష్టికి సంస్కరణలే పునాది. మరి ఏ సంస్కరణ ద్వారా ఏం సంపద వచ్చింది? ఇన్ని వేల కోట్ల అప్పులు ఎందుకు జరుగుతున్నాయి? సంస్కరణలకు చేసేవాళ్ళు మరి ఎన్నికల ప్రణాళికలో ఏకంగా 1,50,000 కోట్ల హామీలు ఎట్లా ఇచ్చారు? అన్నీ పంపిణీ స్కీములే కదా, ప్రజాకర్షక విధానాలే కదా.